మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. తన అమ్మకు శాశ్వత వికలాంగురాలుగా మారిపోయిన తన అమ్మకు సపర్యలు చేస్తూ అమ్మ ఒక నేనే నా బిడ్డ చేయాల్సింది, నా బిడ్డ నాకు చేస్తుంది. చూసారందరూ మమ్మల్ని సహాయం చేయండి. మాకు బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. పాప వదిలిపెట్టినాడు కదా, కొద్దిగా మీరు అరుచుకోండి. బాధ అనిపిస్తుందండి, దుఃఖం వస్తలేదా? క్షణిక ఆవేశంలో ఆ ఇల్లాలో తీసుకున్న నిర్ణయం ఆమెను శాశ్వత వికలాంగురాలుగా మార్చింది. కట్టుకున్నవాడు విడిచిపెట్టి వెళ్ళిపోగా స్కూల్లో అమ్మ చేతి గోరుముద్దలు తింటూ స్కూల్లో హ్యాపీగా గడపాల్సిన చిన్నారి పాప తానే తన అమ్మకు అమ్మగా వ్యవహరిస్తూ ఆమె ఆలన పాలన తీసుకుంటుంది. కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పాప ఇంత చిన్న వయసులోనే అమ్మలా మారి తన అమ్మకే సపర్యలు చేసుకుంటున్న వైనాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఎవరైనా మనసున్న మహారాజులు ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా వీరికి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. వీరికి ఈ పాప చదువుకోవాలని ఎంతో ఇష్టంగా, చదువంటే ఇష్టమని చెప్తా ఉంది. కానీ తన అమ్మ కోసం తన ఇష్టాన్ని కూడా వదులుకొని అమ్మకు సపర్యలు చేస్తూ తానే అమ్మగా మారిన వైనాన్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో వారితో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతనకండ మండలం గుండ్ల సింగారం విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ పాపే పేరు రిజ్వానా. ఈ రిజ్వానా ప్రస్తుతం వయసు 7 ఏళ్ళు. ఈమె తన అమ్మకు శాశ్వత వికలాంగురాలుగా మారిపోయిన తన అమ్మకు సపర్యలు చేస్తూ అమ్మ చేతులు గోరుముద్దలు తినాల్సి స్కూల్లో హ్యాపీగా ఉండాల్సిన ఈమె ఈ చిన్నారిని ప్రస్తుతం తానే తన అమ్మకు అమ్మగా వ్యవహరిస్తూ అన్ని సపర్యలు చేస్తూ ఉంది. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా మొత్తం తన తల్లి ఆలనా పాలన కూడా ఈ చిన్నారే చూస్తూ ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడదాం. సమీర గారు, ఫస్ట్ వాళ్ళ తల్లితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకమ్మా నువ్వు అసలు ఇలా ఎందుకు కావాల్సి వచ్చింది? అసలు మీకు ఈ డిసిజన్ ఎందుకు వచ్చింది? వికలాంగురాలకు ఎందుకు మారిపోయావు? ఎందుకు మారిపోయానంటే నా భర్త అప్పుడు బాగానే చూసుకుండు, మా బాబు పుట్టినప్పుడు బాగానే చూసుకున్న తర్వాతకి చిరాకు చేసుకుంటా నన్ను కొట్టడం కొద్దిగా చేయటం చేసిండు. కొద్దిగా బాగా బాధ పెడతా తట్టుకోలేక పోసుకోవాల్సి వచ్చింది. పోసుకున్న తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి బాగా చేపించిండు దగ్గర బాగానే ఉండు. తర్వాత షెడ్ అలవాట్లకి తిరిగిన తర్వాతకి ఇక అస్సలు వదిలిపెట్టిపోయిండు. మా పాప అప్పుడే వదిలిపెట్టిపోయిండు. ఇక వాళ్ళ ఆలన పాలన అన్నీ నేనే చూసుకున్నా. మంచిగా ఉన్నప్పుడు కాలు రెక్కలు మంచిగా ఉన్నప్పుడు నా పిల్లల్ని నేనే చూసుకున్నా, నేనే సవరించుకున్నా. ఇక మధ్యలో వదిలిపెట్టిపోతాలకి ఆహారం అన్నది లేదు. కీళ్ళవాతం వచ్చింది, రక్త కణాలు పడిపోయినాయి, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కిడ్నీలో రాయి వచ్చింది. ఇక మూలబడి అంకితం అయిపోయింది. ఇక మంచానికి చాలా అంకితం అయిపోయి ఇక లేవలేకపోయినా. ఇక నా బిడ్డే నాకు అన్నం తినిపించుడు, తానం చేపించుడు అన్నీ నా బిడ్డే. ఇక నేనే నా బిడ్డ చేయాల్సింది, నా బిడ్డ నాకు చేస్తుంది పని. వాళ్ళకి పెట్టాల్సింది ఇక్కడ నా బిడ్డ నాకు ఇక్కడ పెడుతున్నాను. చూసారందరూ మమ్మల్ని సహాయం చేయండి. అంటే ఎంత ప్రభుత్వం నుంచి పెన్షన్ కానీ మీ కుటుంబం ఎట్లా నడుస్తుందమ్మా అసలు ప్రజెంట్? మాకు పింఛన్ లేదు. మాకు మా మామూలు సాబులే పండగ వచ్చినప్పుడల్లా మాకు రూపాయలు కలగజేస్తారు. వాటి మీద ఆధారపడుతుంది. తినేదే కంట్రోల్ బియ్యం. మాకు ఒక ఇల్లు లేదు, ఒక పొలం లేదు. నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నేను మంచిగా బాగా కావాలి, అంత మించి నేను కోరుకోవట్లేదు. మాకు ఏదైనా సహాయం చేయాలని కలగజేస్తున్నాను. అంటే ఏ పని చేసుకోలేవమ్మా ఇప్పుడు? నువ్వు నడవలేవా? అసలు నడిచే పరిస్థితి లేను. ఆ మంచానికి అంకితం. పొద్దుకులు తెల్లవారు ఇంతే కూర్చోవడం నా జీవితం.
మా బుజ్జ తీసుకుపోయి పండబెడుతుంది నిమ్మలంగా. చిన్నారికి సపర్యలు చేస్తున్న రిజ్వానా కూడా మనతో ఉంది. రిజ్వానాను అంతా కూడా రాజమ్మగా పిలుస్తున్నారు గ్రామస్తులంతా కూడా. అయితే రిజ్వానాతో మాట్లాడదాం. చెప్తున్నాను, నీకు ఏమనిపిస్తుంది నాన్న? నీకు చదువుకోవాలని ఉందా? ఏముంది అసలు? నువ్వు అమ్మకి ఎటువంటి పనులు చేస్తావు రోజు? పడికి పోతా, పోయి ఇంటికి వచ్చి అమ్మకి అన్నం తినిపించి అంట్లు తవ్వి ఆకిలికి తానం చేపించి మొత్తం టవీ షాప్ మొత్తం నేనే చూసుకుంటా, పని మొత్తం చేసుకుంటా. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి స్కూల్కి పోతా. బాగా నాకు చదువుకోవాలని ఉంది, మా అమ్మకి బాగా చేయండి అని అందరినీ కోరుకుంటున్నా. అమ్మకు అంటే అన్నం తినిపించి వంట కూడా నువ్వే చేస్తావు తల్లి? వంట అన్నీ నేనే చేస్తా, మొత్తం ఆయన మొత్తం నేనే చేస్తా. ఎట్లా నేర్చుకున్నావు నాన్న వంటలు నువ్వు? మమ్మీ నేర్పుతా ఉంటే నేర్చుకున్నా. పడుకొని మంచంలో ఉండి చెప్తా ఉంటే నువ్వు నేర్చుకున్నావా? మమ్మీని లేపలేస్తున్నావాను బెడ్ నుంచి? ఒకసారి ఇబ్బంది కదా? ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది కానీ తల్లి కాబట్టి లేపాలి. ఏమంటారు నాన్న మీ స్కూల్లో టీచర్లు నువ్వు స్కూల్కి రాకపోతే? ఏమన్నారు, మీ మమ్మీకి ఎప్పుడైనా చేసుకొని బడికే రా అంటారు. మధ్యాహ్నం అన్నం తీసుకుపోయి మమ్మీకి పెట్టి రారే అంటది టీచర్. ఇంకా ఇప్పుడు మమ్మీతో మామూలుగా నీకు ఇంకెట్లా ఉంటావు నాన్న మమ్మీతోని? మంచిగానే ఉంటా మమ్మీతోటి. ఇప్పుడు ఏం కావాలి మీకు? మా అమ్మ బాగా కావాలి, మేము బాగా చదువుకోవాలి, ఇల్లు బాగా చేపియాలి. ఈ మూడే నాకు కావాల్సింది. చదువు అంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. ఏమైతావు? కలెక్టర్ అవుతావా? పోలీస్ ఆఫీసర్ అవుతావా? పోలీస్ అవుతావా? ఇది చెప్తుంది రిజ్వానా. ప్రస్తుతానికైతే తన చదువు అంటే ఇష్టం, కానీ తన తల్లి ఆలన పాలన చూసుకుంటూనే వయసుకు మించి ఏమైతే ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. తన తల్లి ఆలన పాలన చూస్తూనే చదువుకుంటూనే, మరోవైపు తన తల్లి పరిస్థితిని చూసి అమ్మాయి కూడా చెల్లించిపోతూ ఉంది. తమకు మనసున్న సమాజంలో మనసున్న మహారాజు కానీ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ఎవరైనా ఉంటే తమ పట్ల, తమ కుటుంబం పట్ల దయ చూపి తమకు ఆర్థికంగా సహాయం చేసి తన తల్లికి ఆరోగ్యం పరంగా వైద్యం చేపిస్తే కనుక తను ఉన్నత చదువులు చదువుకొని ఖచ్చితంగా వాళ్ళతో శబాష్ అనిపించుకుంటారని కూడా చెప్తా ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళ పరిస్థితి చూస్తే కొంచెం దారుణంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇల్లు కూడా ఎటువంటి సౌకర్యాలు లేకుండానే ఇల్లు ఉంది. ఆమెకు ఎటువంటి పెన్షన్ రాలేదు. కేవలం రంజాన్ అటువంటి సమయంలో వాళ్ళ కుల పెద్దలు ఇచ్చే కొద్ది గొప్ప ఆర్థిక సాయమే వాళ్ళ కుటుంబానికి సంవత్సరం పొడవునా కూడా గడుస్తూ ఉంది. సో మరోవైపు తల్లి కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. తన చేతితో తన ముద్దలు తినాల్సిన తన పిల్లలే తనకు గోరుముద్దలు తినిపిస్తూ విషయాన్ని మాత్రం ఆమె ఇంకా తట్టుకోలేకపోతా ఉంది. తను చేయాల్సిన పని తన పిల్లలు తనకు చేస్తున్నారంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. తన అమ్మకే అమ్మగా మారిన రిజ్వానాను అందరూ కూడా గ్రామస్తులతో పాటు సమాజం మొండ కూడా అభినందిస్తూ ఉంది. అయితే రిజ్వానా ఈ వయసులో చేస్తున్న సపర్యలకు తోటి మహిళలు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనపడుతుంది. రిజ్వానాను వాళ్ళంతా కొనియాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ గ్రామస్తులకు సంబంధించిన మహిళలతో ఉన్నాం. చెప్పమ్మా, అసలు ఏంటి రిజ్వానా ఏమేమి పనులు చేస్తుంది వాళ్ళమ్మకు? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మాది గుండ్లసింగారం మండలం నూతన కబురు. అయితే ఈ అమ్మాయి 10 సంవత్సరాలు, ఆమె బడి 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. పాలు కూడా ఆమె ఇచ్చేది తెలియదు, డబ్బా పాలు పెట్టి సాధినం. ఈ అమ్మాయి బయటికి పోయినా ప్యాసు పోయినా ఏది పోయినా అన్నీ ఈ అమ్మాయి చేస్తుంది. ఉండు పెట్టుడు, మళ్ళీ ఇలా దాది కూడా సాయం చేస్తుంది. మంచిగా పెడతారు. వాళ్ళ డాడీ వదిలిపెట్టిపోయిండు 2 పిల్లలు అయినాక. ఏమనిపిస్తుంది అమ్మాయి మిమ్మల్ని అమ్మాయి అమ్మాయి చేస్తుంటే? చిన్న పిల్ల బాధ అనిపిస్తుంది సారు. ఎవరికైనా మాకు ఈ పిల్లకి మేము చేయాల్సిపోయి ఈ పిల్ల మాకు చేస్తుందంటే ఎవరికైనా బాధ అనిపించదా? చాలా బాధ. చదువుకునే అమ్మాయి కదా, ఈ రేపటి 20 ఏళ్ళు ఉన్నోళ్ళే మనం పిల్లలని చిన్న తీసుకొని వస్తాను. ఇవి చేయాలంటే ఎవరికైనా కష్టమే కదా, బాధ అనిపించదా? అట్లా ఇది వాళ్ళ డాడీ వదిలిపెట్టిపోవటం ఇదంతా కారణం. ఇక ఏం చేస్తావు, ఇక ఆ పిల్లకి అట్లా వచ్చింది.
ఈ అమ్మాయి చేస్తుంది అన్ని పనులన్నీ. తల్లి చేసేసారు, మొత్తం అమ్మాయి చేస్తుందండి. అమ్మాయి చాలా బాధపడుతుంది, వాళ్ళ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. వాళ్ళ గురించి ఏం బాధ లేదు, ఇంట్లో ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు సారు. వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళ తండ్రి వదిలిపెట్టిపోయిండు, తల్లి అడ్డం పడిపోయింది, వాళ్ళకి పెట్టేటోళ్ళు లేరు, వండి పెట్టేటోళ్ళు లేరు, ఇల్లు లేదు, ఇల్లు గుర్తుంది, ఆ ఇల్లు అంత అర్థంది, ఏం లేదు సారు. వాళ్ళకు వాళ్ళ ఆఖరి వాళ్ళ ఇల్లు వాళ్ళ చక్కదనం చూస్తే సారు, మా అమ్మాయి చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏడుతుంటే మేము కూడా ఏడుతున్నాం ఒకసారి. ఇన్న వాళ్ళకి చాలా బాధపడతారు సార్. వాళ్ళ గురించి మీరు చాలా ఆదుకోవాలి, మీరు అంతా ఆదుకోవాలి. మీరు మీ గురించి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాలి సారు. ఇన్నవా అన్ని మీరు సాయం చేయాలి, మీది దయ. ఎప్పుడైనా మీరు అమ్మాయికి సహకారం చేస్తారా? చేస్తాం సార్, మేము కూడా చూసుకుంటాం సార్. వస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం, ఈ రాని పిలుస్తూనే ఉంటాం, మేము వచ్చి మందులు ఇచ్చిపోతూనే ఉంటాం. మా రంజాన్ పండుగ వస్తే సార్ ఇదో అదో మేము చూసుకుంటాం, మా అమ్మసి నుంచి వచ్చి ఇదో అదో ఇచ్చిపోతూనే ఉంటారు. ఇక వాళ్ళ దొరత అట్ట కాలం గడుతుంది సార్. మాకు బాధ అనిపిస్తుంది. పాప వదిలిపెట్టినాడు. కొద్దిగా మీరు అరుచుకోండి, చేయండి, దగ్గర తీసి అమ్ముకుంటట్టు అయినా అన్నీ కొద్దిగా సౌలతుగా చేయండి. ఆ పాప బాధ చూడలేక మేము ఇదవుతాం. అది ఆమె లేచేటట్టు కొద్దిగా ఇల్లు సర్గా చేయండి. ఆమె లేస్తే ఆమె వండుకుంటుంది, ఆ పాప బడికన్నా పోతుంది, ఎక్కడన్నా చేయిస్తారు. అది మరి చిన్నతనంలో ఇట్లా చేయడం బాధ అనిపిస్తుందండి. దుఃఖం వస్తలేదా? దుఃఖం వస్తుంది. కదా ఎవరికైనా బాధ.